వెల్కమ్ టు ఐ న్యూస్. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతు నష్టపోయాడు. ఎంతో కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే నేలపాలవుతున్న చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కనీసం గిట్టుబాటు ధర లేకుండా, కనీసం కూలి ఖర్చులు కూడా లేకుండా అతి తక్కువ ధర ఈ ఏడాది పలుకుతుండడమే అందుకు కారణం. అటు జ్యూస్ ఫ్యాక్టరీల్లోనూ ధర కేవలం 4-5 రూపాయలు కిలో లెక్కన కొనుక్కోవడానికి మాత్రమే ముందుకు రావటం, ఇటు మామిడి మార్కెట్లో మిగతా రకాల మామిడికాయలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా సగానికి పైగా ధర పడిపోతుండటంతో చేసేదేమీ లేక మామిడి తోటల్లోనే పంటను వదిలివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా మార్కెట్కి వెళ్ళి రైతులకు లాభాలు తీసుకురావాల్సిన పంట ఈ తోటల్లోనే నేలపైన మట్టిలో కలిసిపోతూ ఎరువుగా మారిపోయిన దుస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే ఈసారి మామిడి రైతుకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఈ అంశాలపైన ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీజనల్ పంటల్లో ప్రధానంగా మామిడిని చెప్పుకోవచ్చు. ఇక్కడ పండించే మామిడికి విదేశాల్లో కూడా ఎంతో డిమాండ్ ఉంది. దీంతో ప్రతి ఏటా మామిడిని పండించేందుకు రైతులు ఆసక్తి చూపుతూ ఉంటారు. దీంతో ఈసారి కూడా అటు ప్రకృతి కూడా కరుణించడంతో భారీగా కాపు కూడా రావడం జరిగింది. అలాగే రైతులు అప్పు సొప్పు చేసి ఈ ఎరువులు ఇతరత్ర కొని రైతులు పంటను జాగ్రత్తగా కాపాడుకున్నారు. అయితే తీరా పంట చేతికి వచ్చింది, మనకు పడిన కష్టానికి లాభం వస్తుందన్న దశలో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల్లో ఆవేదన అయితే వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం చూస్తున్నాం, ఏదైతే మామిడి పంట పక్వానికి వచ్చిన పంటను కోసే దుస్థితి కూడా పరిస్థితి కూడా లేనికుండా ఈ విధంగా నేలపైనే పడుతున్న పరిస్థితి అయితే ఉంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల టన్నుల పంట సాధారణంగా రైతు పండిస్తూ ఉంటారు. అయితే ఈ చెట్లలో కూడా ఒకసారి పరిశీలిద్దాం. పూర్తిగా పంట సాధారణంగా పక్వానికి రావడానికి ముందు ఏదైతే రైతులు వీటిని కోస్తూ ఉంటారు. అయితే ఈసారి ఏమీ చేయలేని పరిస్థితి, పూర్తిగా మామిడికాయలు పండ్లుగా మారిపోయి అవి కూడా పూర్తిగా నేల మీద పడి పక్వానికి వచ్చిన పళ్ళు కుళ్ళిపోతున్నా కూడా వీటిని ఏమి చేయలేని పరిస్థితి, పూర్తిగా మట్టికి ఎరువుగా ఉపయోగపడుతున్నాయి తప్ప రైతులకు ఈ సొమ్ములు తెచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడటం లేదని చెప్పచ్చు. పంట ఏపుగా పండి మనం చూస్తున్న కొమ్మలు కూడా నేలకు జాలువారి ఆ పంట పూర్తిగా కాయలు రాలిపోతున్నా కూడా కనీసం వాటిని తీస్తే వాటికి కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో పూర్తిగా పంటను ఈ విధంగా వదిలేస్తున్న పరిస్థితి అయితే కనపడిందని చెప్పచ్చు. పూర్తిగా దాదాపు 3.5 లక్షల టన్నుల పంటలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సగానికి పైగా ఇదే దుస్థితి నెలకొంది. మరికొంతమంది ఎంతో కొంత ఆశతో వీటిని జ్యూస్ ఫ్యాక్టరీలకు తీసుకురావటం, అక్కడ కేవలం 3-4 రూపాయలు లేదా ఇంకా తక్కువ ధర పలుకుతూ ఉండడంతో ఆ పక్కనే రోడ్ల పక్కనే వదిలేస్తున్న పరిస్థితి కూడా నెలకొందని చెప్పచ్చు. కనీసం ట్రాక్టర్ కూలీలు ఖర్చులు కూడా పండించిన పంట రావకపోతే ఇంకా రైతులు ఏమీ చేయలేని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పచ్చు. దీనిపైన ప్రభుత్వం ఆలస్యంగా మేలుకోవడం కూడా రైతుల పాలిటి శాపంగా మారింది. కేవలం 12 రూపాయలు గిట్టుబాటు ధర ప్రకటించినప్పటికీ అప్పటికే చాలా ఆలస్యం కావడంతో పంటంతా నేలపాలైన దుస్థితి అయితే ఏర్పడిందని చెప్పచ్చు. దీనిపైన రైతుల ఆవేదన ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి అయితే నెలకొంది. రైతులు దిక్కుతోచని పరిస్థితిలో మామిడి రైతు పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఏ తోటలో చూసినా కనిపిస్తోంది. అలాగే కొంతమంది వ్యాపారులు కూడా ముందుగానే పంట కొంటుంటారు, పూత దశలో కొంటారు. వాళ్ళు దానికి తమకు లాభానికి అమ్ముకోవాలని భావిస్తారు. అలా కొన్న వ్యాపారులు కూడా ఈసారి ధరలను చూసి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. వాళ్ళు కూడా పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. ఇక ఈ అంశం పైన, ఈ సమస్య పైన రైతులతోనే మనం స్వయంగా ప్రత్యక్షంగా మాట్లాడదాం. రైతులు ఏమంటున్నారు, రైతు సంఘాల నాయకులు కూడా గత 2 నెలలుగా గిట్టుబాటు ధర కోసం పోరాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైంది, దీనికి పరిష్కారం ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలిద్దాం.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడిని ప్రధానంగా రైతులు పండిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది మాత్రం మామిడి రైతుకు గిట్టుబాటు ధర లేక కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పచ్చు. ప్రభుత్వం ₹12 టన్నుకు కిలో ₹12 టన్నుకు 12,000 చొప్పున గిట్టుబాటు రేటు ప్రకటించినా కూడా ఏదైతే ఈ జ్యూస్ ఫ్యాక్టరీ లాంటివి వాటిని అమలు చేయకపోవడంతో రైతు దిగాలు పడుతున్నారు. దీంతో కనీసం కూలి ఖర్చులు కూడా రాకపోవడంతో ఆ మామిడి పంటనంతా కూడా ఎంతో విలువైన పంటను పూర్తిగా పొలాల్లో ఎరువుగా వదిలేయాల్సిన దుస్థితి అయితే ఏర్పడుతోంది. ప్రస్తుతం నేను ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సచివేడు నియోజకవర్గంలో ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నాను. కేవీపురం మండలం దగ్గర ఒక గ్రామంలో, రాయపేడు అనే గ్రామంలో ఉన్నాను. ఇక్కడ ఒక మామిడి తోటలో ఉన్నాను. మనం చూస్తే ఒకసారి పరిశీలిస్తే మనకు కళ్ళకు కట్టినట్టు ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పచ్చు. ఈ ఒక్క మామిడి తోటే కాదు, జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మామిడి తోటల్లో ఇదే పరిస్థితి. ఈపాటికే పంట అంతా ఎప్పుడో రైతులు జ్యూస్ ఫ్యాక్టరీలకు కానీ మామిడికాయల మార్కెట్కి కానీ తరలించి వాటికి సంబంధించి కూడా నగదు పొందాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈసారి ప్రస్తుతం ఇప్పుడు జూన్ నెల వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడం, జ్యూస్ ఫ్యాక్టరీలు ఏవి కూడా మామిడిని కొనుగోలుకు ముందుకు రాకపోవడం, ఒకవేళ వచ్చినా కూడా కేవలం ₹4 ₹5 చొప్పున గతంలో ఎప్పుడూ లేని విధంగా మామిడి ధర పలుకుతూ ఉండడంతో ఎంతో ఖర్చు పెట్టి ఎరువులు కానీ సంవత్సరం అంతా కూడా కష్టపడి పండించిన రైతులు ఈ మాదిరిగా పూర్తిగా ఒక ఎరువుల్లాగే ఈ మామిడి పండ్లను వదిలేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి వర్షపాతం కూడా బాగా ఉండడంతో మామిడి సీజన్లో కూడా బాగా పంట చేతికి వచ్చింది. దీంతో రైతు ఎంతో సంతోషపడిన పరిస్థితి ఇది. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదని చెప్పచ్చు. పూర్తిగా ఆవిరైన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం వైపు చూసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహకారం ప్రస్తుతానికి లేని పరిస్థితి అయితే ఉంది. నోటి మాటల చేత ₹12 అంటే గతంలో ₹15 ఉన్నప్పటికీ కూడా ఈసారి ₹12 కిలో లెక్కన ధర ప్రకటించినప్పటికీ కూడా ఎక్కడ ఏ ఒక్క జ్యూస్ ఫ్యాక్టరీ కూడా దాన్ని కొనేదానికి, తోతాపురి మామిడి రకాన్ని కొనేదానికి ముందుకు రాలేదు. మిగతా మామిడి పళ్ళ పరిస్థితి, మామిడి రకాల పరిస్థితి కూడా అలాగే ఉంది. గతంలో ₹40 పైగా పడిన బేనిషా లాంటి మామిడి కూడా కేవలం ప్రస్తుతం ₹12 ₹15 మాత్రమే కిలో లెప్పన రైతులకు చెల్లిస్తామని చెప్తూ ఉండడంతో కూడా రైతు కూలీ ఖర్చులు కూడా లేకపోవడంతో ఈ విధంగా పంటను పూర్తిగా వదిలేసిన పరిస్థితి. ఈ పంట పూర్తిగా ఏదైతే కష్టపడి పండించిన పంట పూర్తిగా నేలపాలవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు రైతు రామచంద్రరాజు ఉన్నారు. గత ఒక దశాబ్ద కాలం పైగా ఈయన మామిడి తోట సాగు చేస్తున్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది మీకు పంట పరిస్థితి, ఎలా ఉంది? ఎందుకని ఈ పంటనంతా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే మేము ప్రభుత్వాన్ని నమ్ముకొని, ప్రజలను నమ్ముకొని, రైతులు ఏదో మేలు చేస్తారని, మేలు జరుగుతారనే ఉద్దేశంతో మేము విదేశాల నుంచి 40 సంవత్సరాలు బయట దేశాల్లో ఉండి స్వదేశానికి వచ్చేదే సుఖపడతామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పంటలు ఇప్పుడు 3 సంవత్సరాలుగా కంటిన్యూ ఇదే పరిస్థితి ఏర్పడింది. పంట వచ్చితే అమ్ముడు పోతే పంట పండదు. ఈ రెండు లేనప్పుడు ఏమవుతున్నదంటే ఈ ఇచ్చిన మందులు కూడా సకాలంగా పనిచేయక ఒక తూరి కొట్టాల్సిన మందులు వచ్చేసి 4 తూర్లు కొట్టాల్సి వస్తుంది. అట్లా ఎట్లో కష్టపడి ఎన్నో రకాల మందులు కొట్టి కూడా ఈ పంట అంత ఇంత నిలబెట్టుకున్న దానివల్ల ఆ వచ్చిన పంటనన్నా మేమైనా కొంతన్నా మామూలుగా వచ్చేసి ఖర్చులన్నా సంపాదించుకుందామనే ప్రయత్నం చేసినా కూడా దానివల్ల కూడా ఉపయోగం లేకుండా పోతున్నది. ఈ ప్రభుత్వం మీటింగులు పెట్టకుండా, ఈ కలెక్టరు ఆదేశాలు సమావేశం పరచకుండా అంతకుముందంతా ₹16 ₹20 వరకు ఉండింది. మార్కెటు ₹30 కూడా పలికింది. ఎప్పుడైతే వీళ్ళు మార్కెటు 3వ నెల నుంచి స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో ఒక మార్కెట్ రేటు బాగానే ఉంది. తర్వాత వచ్చేసి 4వ నెల మొదటి నుంచి ఈ జ్యూస్ ఫ్యాక్టరీలు తెరుస్తామని చెప్పి తెరుస్తాం ఈరోజు రేపా అని చెప్పి ఇట్టే డేట్లు ప్రకటిస్తూ వచ్చినారు. ఆ ప్రకటించిన తర్వాత ఎప్పుడు ఫ్యాక్టరీలు ఫోన్ చేసినా మాకు నష్టాలు జరుగుతున్నాయి, ఫ్యాక్టరీలు అయితే ఈ సంవత్సరం ఓపెన్ చేసేదానికి లేదన్నారు. ఆ తర్వాత ₹16 ₹20 ₹12 కాడికి వచ్చిన రేటు ఎప్పుడైతే వీళ్ళు మీటింగ్లు పెట్టి సమావేశం పరిచినారో ఈ సమావేశం అయిన తర్వాత ₹4 కూడా కొనేవాళ్ళు లేరు. ₹4 కూడా కొనేదానికి మేము సిద్ధంగా లేము. ఫ్యాక్టరీలైనా మూసుకునేదానికి సిద్ధపడుతున్నాం, కానీ మీకైతే ఈ కాయలు కొనేదానికి మాకేం గవర్నమెంట్ డబ్బు ఇస్తున్నదా? గవర్నమెంట్ అయితే చెప్తూ ఉంటుంది
అంతవరకే కానీ మాకెవరు డబ్బులు ఇవ్వరు కదా, ఫ్యాక్టరీలకు వచ్చిన నష్టాన్ని ఎవరు భరిస్తారు? మీరేం రైతులు ఆవేదన చేస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు. మీ ఆవేదన ప్రకారం మేమేం చేయగలము? కాబట్టి మేము మాత్రం కాయలు కూడా తోలుకొచ్చినా కూడా దించుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా కోడూరులో మండీల దగ్గర తీసుకొని పోయి కాయలు తోలుకొని పోయి బయట రోడ్ల మీద కూడా పారేసాల్సి వచ్చింది. ఎందుకంటే 12 రూపాయలు 6,000 రూపాయలు ఒక టన్నుకు బెనిషా కోసేదానికి ఖర్చులు వస్తాయి. ఆ ఖర్చులు కూడా లేకుండా 5 రూపాయల లెక్కన కొంటే, అంటే కేవలం ఈ బాడుగులు కూలీలు కాక మళ్ళా రైతు కూడా మళ్ళీ ఒక 10 రూపాయలు చేతి నుంచి పెట్టాలంటే ఈ పండించిన పంట ప్రభుత్వం ద్వారా నష్టం జరుగుతున్నదా, ప్రజల ద్వారా నష్టం జరుగుతున్నదా, వ్యాపారస్తుల ద్వారా నష్టం జరుగుతున్నా మాకైతే అర్థం కావటం లేదు. మేము ఏదో మామూలుగా వచ్చేసి ఇక్కడికి వచ్చినాక స్వదేశంలో కొంచెం సంపాదించుకొని సుఖపడాలని ఉద్దేశంతో వస్తే ఈ 10 సంవత్సరాలుగా మాకు ఇదే పరిస్థితి ఏర్పడింది. సకాలంలో మందులు వస్తే ఆ మందులు కూడా సరైన మందులు కాదని ఎన్ని తూళ్ళు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకునే నాదులు లేడు. సార్ చెప్పండి, ఈసారి ఇది ప్రభుత్వం కూడా సమావేశం అయింది, కలెక్టర్ సమావేశం అయింది, ప్రభుత్వం కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే అచ్చెన్నాయుడు కూడా ఆయన కూడా ప్రకటించడం జరిగింది. మామిడి రైతుకి ఈసారి గిట్టుబాటు ధర తోతాపూరి రకం జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలించే వాటికి గిట్టుబాటు ధర ఇస్తున్నాం. 8 రూపాయలు ఫ్యాక్టరీలు భరించిన 4 రూపాయలు ప్రభుత్వమే చెల్లిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. మరి జ్యూస్ ఫ్యాక్టరీలు ఈ విధంగా 12 రూపాయలకి ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించిందని కదని మీరు అడగలేదా? ఫ్యాక్టరీలు అడిగినాము. 2వ తేదీ మీటింగ్ పెట్టారు, 3వ తేదీ వచ్చి సమావేశమైంది. 3వ తేదీ వచ్చేసి కలెక్టర్ గారు ఆ నుంచి అన్నమయ్య డిస్టిక్, ఈ 4 డిస్టిక్ల కలెక్టర్లు వచ్చేసి కలుసుకొని సమావేశమైన అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా తెలియజేశారు. 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, 8 రూపాయలు ఫ్యాక్టరీ ఇవ్వాలని కూడా నిర్ధారణ చేశాడు. నిర్ధారణ చేసిన తర్వాత కూడా ఇంకా డౌన్ చేసేసారు. అంటే ఉండబడిన రేటు కంటే కేవలం అప్పుడు 10 రూపాయలు 12 రూపాయలు ఉండే రేటు కేవలం 4 రూపాయలకి కొంటాము. అంటే గిట్టుబాటు ధర 12 రూపాయలు ప్రకటించక ముందు ఒక రకంగా ఉండేది రేటు, ఒక రకంగా ఉండేది. ఏదైతే గిట్టుబాటు ధర ప్రకటించారో అంతకన్నా తక్కువకి వీళ్ళు అమ్ముతున్నారు. సరే, ఏదో మనకు గవర్నమెంట్ మనకేదో సహాయపడుతున్నది కదా, మనకేదో మన బాధను అర్థం చేసుకొని ఒక రేటును ప్రకటించింది కదా అని చెప్పి మా రైతుల ఆవేదన అర్థం చేసుకొని ఈ విధంగా ముందుకు వచ్చినారంటే సంతోషపడినాం. ఒకవేళ ప్రభుత్వం తరపున మాకేదో అంత ఇంత మేలు జరుగుతుందనే ఉద్దేశంతో. కానీ అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు పేపర్ ప్రకటన వరకే పరిమితమైనారే కానీ, కేవలం కలెక్టర్ కూడా పేపర్ పరిమితం వరకే పరిమితమైనారు కానీ పేపర్ ప్రకటనలు, టీవీ ప్రకటనలు మాత్రమే ఆడికి మాత్రమే జరుగుతున్నది. కానీ రైతుకు కనీసం ఫ్యాక్టరీల కాడికి వచ్చేసి మేము ఇచ్చిన డేటు 3వ తేదీ నుంచి జరిగింది కదా, ఈ 3వ తేదీ నుంచి ఏ ఫ్యాక్టరీ కానీ ఏ మామూలుగా షాపు కానీ ఎక్కడే కానీ మామూలుగా కొన్నిట్టుగా ఈ 12 రూపాయలు కాదు కదా, వీళ్ళు గవర్నమెంట్ సంక్షేమ పథకాలని చెప్తున్నారు కదా, ఈ పథకాల్లో ఒకటైనా అమలు పరిచినట్టుగా ఎక్కడా నిర్ధారణ లేదు. అదే ఫ్యాక్టరీలకు మేము ఏమయ్యా మీకు ప్రభుత్వం ఈ విధంగా డిక్లేర్ చేసింది కదా, చేసిన తర్వాత ఈ ప్రకటన చేసిన తర్వాత మీరు సరైన రైతుకు రేటు సరైన మార్గంలో ఇవ్వాలి కదా, అంటే మీరు కాయలే తేవద్దు, మాకు కాయలు తెచ్చుకుంటే దించుకోము, కేవలం ఇప్పుడు మేము నష్టపోయినాము, 2 రూపాయలకి అయితే దించుకుంటాము, ఆ 2 రూపాయలు కూడా తీసుకుంటామో లేదో మూసేస్తామని ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళతో నేను మాట్లాడితే, అయ్యా మాకు నష్టాలు జరుగుతున్నాయి, ఈ ప్రకటనల వరకే జరుగుతున్నాయి కానీ ఈ మామూలుగా మా మార్కెట్కి అయితే మేము అయితే కొనుగోలు చేయటం లేదు అని చెప్తున్నాడు. ఇంత విధిగా మీరు అంటే కలెక్టర్ గారు ఆదేశం ప్రకారము మీరు నడుచుకోవాలి కదా అనే ఉద్దేశంతో వాళ్ళైనా కనీసం మనం ప్రకటించిన రేటు అమలు పరిచినారా, అమలు ఉందా లేదా అని వాళ్ళైనా కూడా సర్వే చేసుకోవాలి కదా. ఇప్పుడేమంటాడు, రైతుకు 4 రూపాయలు డైరెక్ట్ ఇస్తాము, మామూలుగా వచ్చేసి దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలా. ఏ రైతుకు తెలుస్తుంది ఏం రిజిస్ట్రేషన్ చేయాలని? ఎందుకయ్యా మమ్మల్ని ఎందుకు ఈ విధంగా ఆడిపోసుకుంటారు? మీరు ఏదైనా చేయాలంటే డైరెక్ట్గా మాకు వచ్చేసి ఏదైనా సాయం చేయండి. ఒక జిల్లా కలెక్టర్గా ఉండేది మీరు ఈ విధంగా ఇన్ని విధాలుగా మా రైతుని అర్థం చేసుకొని ఏదో మామూలుగా నిన్నగడ కలెక్టర్ వచ్చేసి మీటింగ్ చేశారు, ఓకే రేట్ అని చెప్పినారు. ఈరోజు పొద్దుగడ ఫోన్ చేసి మేము కాయలు దించుకోలేదన్నారు. మా కాయలు కనీసం నాకు 100 టన్నుల కాయలు, 100 టన్నుల కాయలు ఈ పొద్దు 50 టన్నుల కాయలు భూమి పాలైపోయినాయి. అంటే ఇక్కడ అయితేమి కోడూరు అయితేమి ప్రతి ఒక్క చోట నా దగ్గర నేను ఇక్కడ సంపాదించింది కాదు, నేను విదేశాలకు పోయి సంపాదించుకొని ఇక్కడికి వచ్చేసి స్వదేశాలకు వచ్చేసి సుఖపడాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేసినాను. కానీ ఇంత పచ్చిగా ఉంటుందంటే మేము ఈ దేశానికే వచ్చాను, అంతకంటే ఏం చెప్తాం మేము. ఇప్పుడు కాయలు చూస్తున్నాం ఒకసారి విజువల్లో కూడా మనం చూస్తే పూర్తిగా నేలపాలు అయిన పరిస్థితి, పూర్తిగా పక్కవానికి వచ్చిన
కాయలు పండ్లు మొత్తం కూడా పూర్తిగా నేలపాలు పడినా వాటిని ఏరించడానికి కూడా కూలీలు దండగా అన్నట్లుగా కూడా పూర్తిగా వదిలేస్తున్న పరిస్థితి. 2 రూపాయలకు వస్తుంది. ఈ 2 రూపాయలకు వచ్చి కూలీలు ఎంత పెట్టాలా, బాడుగులు ఎంత పెట్టాలా, ఈ నుంచి తీసుకొని పోతే వాళ్ళు వద్దంటే మేమేం చేయాలా? రోడ్ల మీద కూడా బారిపోసి వచ్చినాం. ఇదో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక ట్రక్ 6 దగ్గర ఒక ట్రక్ నిండా వదిలేసి వచ్చినాం. పోయి చూడండి, మీరు కావాలని సర్వే చేయండి. ఎక్కడ ఏం చేస్తారో రైతుకు మాట్లాడుతున్నారు కానీ పేపర్ ప్రకటనలు అయితే బ్రహ్మాండంగా వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి. ఓకేనా, న్యూస్ ఛానల్లో బాగా చూపిస్తున్నారు, రేట్లు పెరిగిపోతున్నాయి అంటున్నారు. ఎక్కడ రేట్లు వచ్చినాయి అనేది కూడా మీకు తెలుస్తుంది కదా. కానీ ఒక్క ప్యాకెట్ కన్నా వచ్చే ఏమయ్యా మేము ఒక నిర్ధారణ చేసాం కదా రేటు, ఆ రేటు ప్రకారం మీరు ఏదైనా ఒకటన్నా నడుపుతున్నారని మీరు ఏమైనా పరిశోధన చేసినారా? అచ్చెన్నాయుడు గారేమో అక్కడ కూర్చోండి, చంద్రబాబు నాయుడు గారేమో అక్కడ పైన కూర్చొని ఈ చెప్పే కలెక్టర్లకు చెప్పినారు. ఈ కలెక్టర్లు వచ్చేసి వాళ్ళే మీటింగ్లు పెట్టి అందరిని పిలిపించి అన్నీ చేశారు. కానీ మీరు చెప్పండి, ఏదైతే జ్యూస్ ఫ్యాక్టరీలు దాదాపు 60 ఫ్యాక్టరీలు మనం ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఈ జ్యూస్ ఫ్యాక్టరీలకి అయితే గిట్టుబాటు ధర తోతాపూర్ రకానికి 12 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. అది తీసుకుంటుందో తీసుకోలేదో విషయం పక్కన పెడితే మిగతా రకాలు బేనిషా కానీ ఇతర రకాలు బెంగళూరు ఇతర రకాలు ఉన్నాయి కదా, వాడి మామిడికాయల మార్కెట్ దగ్గర వాటి రేట్ల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఎక్స్పోర్ట్లు లేవు మాకు. ఎక్స్పోర్ట్లు వచ్చేట్టుగా చేయాలంటే ప్రభుత్వం ఏదన్నా సాయం చేయాలా, కానీ మేము గోడౌన్లో పెట్టుకొని ఇక్కడ స్టాక్ పెట్టుకునే పరిస్థితి మాది లేదు. ఏప్రిల్ మే 1 వరకు 20 నుంచి 30 రూపాయల వరకు 35 రూపాయల వరకు బేనిస పలికింది. ప్రస్తుతానికి వచ్చే 10 నుంచి 15 రూపాయల, అంటే హై క్వాలిటీ వచ్చేసి 15 రూపాయలు, మరీ ఇంకా హై క్వాలిటీ అంటే 20 రూపాయల కాడికి కండిషన్ పెట్టారు. దాదాపు గత 10 ఏళ్ళు చూస్తే కూడా ఇంత తక్కువ మామిడి రకం రేటు ఎప్పుడు లేదండి. 20 సంవత్సరాలుగా ఇటువంటి దారుణమైన మార్కెట్ ఎప్పుడు మేము చూడాల. ఒక రైతుగా ఇంత ఆవేదన ఎందుకు చెందుతున్నామంటే, కనీసం నేను 100 టన్నులు ఈ సంవత్సరం తోలుకోవాలని ఉంటే కనీసం నాకు ఫ్యాక్టరీకి ఇప్పుడైనా ఓపెన్ చేస్తే, ఈ రోజు నుంచైనా ఓపెన్ చేస్తే కనీసం 20 టన్నుల 30 టన్నులన్నా తోలుకునే అవకాశం ఉంటుంది. సగం పైన పంట ఇప్పటికే ముక్కాల భాగం పోయింది. ఇప్పుడు పోయి కావాలంటే కాపు చూడండి, అంత తోట కింద ఎంత కాయ ఉందో అట్లా పోయి చూపించండి. మీకు కూడా తెలిసిపోతుంది తోట మీద కాయ ఎంత ఉందని. ఇది మాటల్లో చెప్పేది కాదు, మా ఆవేదన, మా బాధ, మేము పెట్టిన ఖర్చులు. 1 తూరి 10 తూర్లు కొట్టాం మందు, 1 తూరి 2 తూర్లు 3 తూర్లు కొడతా ఉన్నారు. 3 కోటింగ్లే మందు కొట్టేది. అంటే ఈ సంవత్సరం వచ్చేసి 1 తూరి కొట్టేవాళ్ళు 10 తూర్లు కొట్టాల్సిందండి. ఎందుకు? ఈ సరైన మందులు క్వాలిటీ లేక, ఈ పురుగులు చనిపోక, ఇవన్నీ ఖర్చులు మా పైన వచ్చేటే కదా. అర్థమైంది. మామిడి రైతుల ఆవేదన అయితే మనం చూస్తున్నాము. గత 20 ఏళ్ళలో కూడా ఇంత దారుణమైన ధర ఎప్పుడూ లేదని చెప్తున్నారు. సాధారణంగా మనం చూస్తే ఈసారి మామిడికి సంబంధించి కూడా పంట కూడా బాగా వచ్చిందని చెప్పచ్చు. సాధారణంగా ఏప్రిల్ నెలలోనే ఈ గిట్టుబాటు ధరలకు సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏప్రిల్ నుంచే ఈ మామిడి అనేది పక్వానికి వస్తాయి. ఏప్రిల్ తర్వాత మే నెలలో కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత జూన్ కల్లా ఇవన్నీ కూడా రాలిపోయి నేలపాలు అవుతుంటాయి. ఈలోపే ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుని ఉంటే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని చెప్పచ్చు. అయితే చేతులు కాలేక ఆకులు పట్టున్నట్టు ఆ చందాన సామెత గుర్తు చేసుకునే విధంగా ఆలస్యంగా ఈ గిట్టుబాటు ధర, అది కూడా అతి తక్కువ 12 రూపాయలు గిట్టుబాటు ధర ప్రకటించడం, ఆ ధరను గుర్తు ఏ ఫ్యాక్టరీ కూడా ఈ మామిడికాయలను గుజ్జు ఫ్యాక్టరీలు ఏది తీసుకురాకపోవడానికి ఏవి ఫ్యాక్టరీలు కూడా రాకపోవడంతో మామిడి రైతు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇది మామిడి రైతులే కాదు, మామిడి వ్యాపారులు కూడా ముందుగా పంటను కొని లాభాలు వస్తుందని ఎవరైతే కొన్నారో వాళ్ళు పూర్తిగా అప్పులు పాలైపోయిన ఒక దుస్థితి అయితే ఈసారి ఏర్పడిందని చెప్పచ్చు. మామిడికి గిట్టుబాటు ధర సక్రమంగా రాకపోవడం వెనుక, ఈసారి ధర పతనం వెనుక అనేక కారణాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా జ్యూస్ ఫ్యాక్టరీలన్నీ సిండికేట్ అయ్యాయి. ఏదైతే కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ మే నెల వచ్చే వరకు కూడా రైతుల నుంచి కొనుగోలు చేయకుండా లేదా అతి తక్కువ ధరలు కొనుగోలు చేస్తూ గిట్టుబాటు ధర తక్కువ వచ్చే విధంగా ముందుగానే ఇవంతా కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా రైతు సంఘాల నాయకులు గత 2 నెలలుగా కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మామిడికి గిట్టుబాటు ధర లేకపోతే
రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్తున్నప్పటికీ కూడా ఈసారి ఆలస్యంగా ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించడం, అది కూడా కేవలం 12 రూపాయల కిలో నామమాత్రం ధర ప్రకటించడం రైతుల పాలిట శాపంగా మారిందని చెప్పచ్చు. పంట బంగారం లాంటి పంట చేతికి వచ్చినప్పటికీ కూడా పూర్తిగా మనం చూస్తున్నాం, పంట ఎంతో ఖరీదైన మామిడి పళ్ళు పూర్తిగా అది రైతులకు ఏమాత్రం లాభం చేకూర్చకుండా పూర్తిగా పక్వానికి వచ్చిన పళ్ళు కింద పడిపోయి కుళ్ళిపోతున్న ఒక దుస్థితి అయితే ఏర్పడింది. పంట చాలా బాగా చేతికి వచ్చిందని రైతులు సంబరపడాలో, చేతికి అందిన పంట ఈ విధంగా మట్టిపాలైందని బాధపడాలో తెలియని పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మనతో పాటు ప్రస్తుతం రైతు సంఘాల నాయకులు కూడా ఉన్నారు. గిట్టుబాటు ధర కోసం గత కొంతకాలంగా వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి, సిపిఎం సంబంధించి నాయకులు కూడా ఉన్నారు. సార్ మీరు చెప్పండి, మీరు సిపిఎం రైతు సంఘాల నాయకులుగా గత 2 నెలలుగా కూడా మీరు గిట్టుబాటు ధర కోసం కూడా రైతులతో కలిసి పోరాటాలు అయితే చేస్తున్నారు. ఈసారి అయితే ఎందుకని గిట్టుబాటు ధర 12 రూపాయలు అంటే నామమాత్రం ధర ఎందుకు వచ్చింది? గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడి ధర పతనం కావడం వెనుక కారణాలు ఏంటి? ఫ్యాక్టరీలు ఇప్పటికీ కూడా ఎందుకు కొనుగోలుకు ముందుకు రావడం లేదు? ఈ విషయంలో ఒక 2 విషయాలు ముందుకున్నాయండి. ప్రస్తుతానికి ఏంటంటే ప్రభుత్వాలు ఈ మామిడి గుజ్జు పరిశ్రమలపైన అజమాయిషీ లేకపోవడం. రెండోది గవర్నమెంట్ దీన్ని మామిడి బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు, దాన్ని ఊరికి హామీలకే పరిమితమైంది తప్ప ఎక్కడ కూడా మామిడి బోర్డు ఏర్పాటు చేయలేదు. మామిడి రైతులకు ఒక శాశ్వతమైన పరిష్కారానికి సంబంధించినటువంటి ఎంత ఏర్పాట్లు చేయలేదు. గవర్నమెంట్ ధరల స్థిరీకరణ ఇదని ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఇవేవి కూడా ఆచరణలోకి నోచుకోలేదు. ఇవేవి ఆచరణ నోచుకోకపోవడం వల్ల దీని పర్యవసానం రైతుల మీద పడతా ఉంది. ఈరోజు మామిడి పళ్ళ రసాలు రేట్లు ఏమైనా తగ్గాయా మార్కెట్లో? ఏమాత్రం రేట్లు రూపాయి కూడా తగ్గలేదు. మరి మామిడికాయలు రేట్లు ఎందుకు తగ్గిపోతాయి? దీని టెక్నికల్గా మనం చూస్తే ఎక్కడా కూడా సంబంధం దొరకదు. అయినా కూడా మామిడి పరిశ్రమ యజమానులు అంతా కుమ్మక్కయ్యి వాళ్ళంతా ఒక సిండికేట్ అయ్యి రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తారు. పీక్ సీజన్లో మన రైతులు పంట హార్వెస్టింగ్ కోసే టైంకి వాళ్ళు ధరలు పడిపోతాయని చెప్తారు. వాళ్ళు చెప్పిన రేటుకి రైతులకు సచ్చినట్టుగా అమ్ముకోవాల్సిన పరిస్థితి. కనీసం కోసే కూలీలు కూడా రాకుండా రైతులు ఈరోజు అట్ట చెట్ల మీద వదిలేస్తున్నారు, లేకపోతే పొలాల్లో వదిలేస్తున్నారు, లేకపోతే ఇంకో దగ్గర ఫ్యాక్టరీల కాడ పడిగాపులు కాస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావడం. ఈ ప్రభుత్వం చాలా నాన్ సీరియస్గా వ్యవహరిస్తూ ఉంది. ఈ మామిడి రైతులే అన్ని రకాల రైతులపైన కూడా ప్రభుత్వం ఒక ఉదాసీన వైఖరిని అవలంబిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలోనే మనకు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద మామిడి చెట్లని బాగా ఎంకరేజ్ చేసింది ప్రభుత్వం. మీకు మంచి ధర వస్తుంది, భవిష్యత్తులో మంచి రేట్లు ఉంటాయి, మీరు అందరూ మామిడి చెట్లు పెట్టండి అని చెప్పి రైతులంతా ఎంకరేజ్ చేసి ఇవాళ 10-15 ఏళ్ల తర్వాత రైతులు మామిడి చెట్లు పెట్టుకున్న తర్వాత ధరల పతనం అయిపోతే ఈరోజు పురుగు మందులు రేట్లు అత్యధికంగా రేట్లు పెట్టి కొనుగోలు చేసి ఎత్తుకొచ్చి మందులు కొడితే ఒక రైతు 8-9-10 సార్లు మందులు కొడతా ఉంటే అవి పూతకొస్తే వాటిని నిలుపుకొని కాసిన తర్వాత అమ్ముకోవడానికి పోతే ఈరోజు అమ్మబోతే అడవి కొనబోతే కొరువు అన్నట్టుగా ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రైతుల్ని ప్రభుత్వం ఆదుకోకపోగా ప్రైవేటు ఫ్యాక్టరీల యొక్క వాళ్ళ యాజమాన్యాలపైన అజమాయిషీ లేదు. ప్రభుత్వం కన్నా జోక్యం చేసుకొని గతంలో చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకున్నారు. 14-19 పీరియడ్లో ప్రభుత్వం 4 రూపాయల లెక్కన కాంపెన్సేషన్ లాగా కట్టించారు. ఆ విధంగా ఈ సంవత్సరం ముందే మన సీజన్ ప్రారంభానికి ముందే ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది ఈ జూన్కి. అయినా కూడా ప్రభుత్వం ఈరోజు ఏదో నిన్న మన అధికారంలోకి వచ్చినట్టుగా అధికారులు మాట్లాడడము, మంత్రులు మాట్లాడడము, ముఖ్యమంత్రి మాట్లాడడం కరెక్ట్ కాదు. చెప్పినట్టు మామూలుగా ఏప్రిల్లోనే మామిడికి సంబంధించి గిట్టుబాటు ధర రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వానికి కానీ ఎవరికైనా తెలుసు మామిడి సీజన్ ఏదని. మరి ఈసారి ఈ జూన్లో గిట్టుబాటు ధర ప్రకటించడం, జూన్ నెలకే దాదాపు పంట సగం దాకా మొత్తం కూడా రైతులు నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకని ఈ పరిస్థితి నెలకొంది ఈసారి? ప్రభుత్వంలో ఒక నిర్లక్ష్య ధోరణి అండి. రైతులంటే ఐక్యంగా చేసి, ఇప్పుడు వేరే కార్మిక సంఘాలు అయితే ఐక్యంగా ఉంటాయి, ఆర్గనైజ్ సెక్టార్ కాబట్టి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు కాబట్టి గవర్నమెంట్ ముందుగానే పరిష్కారం చేసే అవకాశం ఉంది. రైతులలో ఐక్యత లేకపోవడం వల్ల రైతులు దీని యూనియన్గా కొట్లాడే పరిస్థితి, గవర్నమెంట్ని మెడలు ఉంచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరు పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి పొలాల్లో వాళ్ళు పని చేసుకోవాలి. పొదులుకు నష్టం వచ్చినా కూడా రైతు వ్యవసాయమే చేస్తుంటాడు. వేరే ఫ్యాక్టరీ వాడు ఒక పరిశ్రమ యజమాని నష్టం వస్తే వ్యాపారం చేయడం ఇంకో వ్యాపారంకి వెళ్తాడు. రైతుకు ఆ పరిస్థితి లేదు కాబట్టి నష్టం వచ్చినా లాభం వచ్చినా వ్యవసాయం చేస్తాడు తప్ప వేరే పని లేదు. కాబట్టి వీళ్ళలో ఆర్గనైజింగ్ శక్తి, కెపాసిటీ లేదనేది గవర్నమెంట్ తెలుసు. కాబట్టి చాలా నెగ్లిజెన్స్గా రైతులపైన ఈ ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఫ్యాక్టరీలు మొత్తం 60 ఫ్యాక్టరీల దాకా మనకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. అయితే ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తే రైతుల పంట ఎంత రేటు కొంటే చెప్పినా కూడా దిగి వస్తారనే ఉద్దేశం కారణం అనుకోవాలా? మరేమిటి ఇంత 2 రూపాయలకు 3 రూపాయలకు గతంలో 20-30 రూపాయలు 20-30 రూపాయలు పడిన ధర 3 రూపాయలు 4 రూపాయలు అనే
ఫ్యాక్టరీలు తీసుకుంటూ ఉండడం, ప్రస్తుతం గిట్టుబాటు ధర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా ఈ విధంగానే 4 రూపాయలు 5 రూపాయలు కొంటామని చెప్తూ ఉండడం ఎలా చూడాలి? అంత అంటే ప్రభుత్వ పర్యవేక్షణ లోపం కావాలా, లేకపోతే ఒక సిండికేట్గా వ్యవస్థలన్నీ సిండికేట్ అయ్యాయి అనుకోవాలా? ఇక్కడ కూడా రెండు విషయాలు ఉన్నాయండి. ఇక్కడ ఉండే పరిశ్రమ యజమానులు సిండికేట్ ఒకటి, రెండోది కేంద్ర ప్రభుత్వం జోక్యం. ఎందుకంటే మామిడి గుజ్జు మన దేశంలో విపరీతంగా ఉత్పత్తి అవుతుంది. మన దేశంలో ఉత్పత్తి అయిన సరుకునంతా కూడా విదేశాలకు అమ్ముకోవాలి. విదేశాలకి పర్మిషన్ బ్యాన్ చేశారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పంటను కూడా పూర్తి స్థాయిలో మనం అమ్ముకోవడానికి నిషేధం పెట్టింది. ఈ నిషేధ పర్యవసానం ఏంటంటే ఈ గుజ్జు పరిశ్రమల ఫ్యాక్టరీలు అంతా కుదేలైపోయినాయి. ఇవి ఇక్కడున్న గుజ్జుని స్టాక్ పెట్టుకున్నారు తప్ప ఆ స్టాక్ని మేము సేల్ చేసుకుంటే చాలు, మాకు ఇప్పుడు మళ్ళీ మేము ఈ సంవత్సరం కొనాల్సిన అవసరం లేదు, ఆ స్టాకే మాకుంది, మాకు బయట దేశాలు పోలేదని వాళ్ళ వర్షంలో చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వాలు ఇక్కడ మనం పండించే పంటని మన అవసరాలకు మిగిలింది ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం కూడా కల్పించాలి. దానికి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఇప్పుడు అమెరికా ఆధిపత్యం వహిస్తూ ఉంది. అమెరికా ఈరోజు విపరీతంగా ట్యాక్స్ పెంచుతూ ఉంది. ఆ ట్యాక్స్ తగ్గించే పరిస్థితి లేదు, తగ్గిస్తే వీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఆ ట్యాక్స్ పెరిగిన ట్యాక్స్ కారణంగా ఈరోజు ఎగుమతులు ఆగిపోయినాయి. మరి మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ట్రంప్ నాకు దోస్తు ఫ్రెండ్ అంటాడు. మరి ఫ్రెండ్తో మాట్లాడి ట్యాక్స్ తగ్గించి రైతుల పంటలు ఎగుమతి చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా. ఒక ఈ మామిడే కాదు, వరి కానివ్వండి, లేకపోతే జొన్న కానివ్వండి, లేకపోతే రకరకాల పంటలను ఎగుమతి, చక్కెర, ఈవెన్ మన భారతదేశం చక్కెరని ఉత్పత్తి చేయడంలో మనది ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం. మన దాదాపు 200 దేశాలు ఎక్స్పోర్ట్ చేసేది. ఈరోజు మన భారత ప్రభుత్వం తీసుకున్న వైఖరి కారణంగా వందలాది పరిశ్రమలు మూతపడ్డాయి. చెరుకు పరిశ్రమలు, చెరుకు రైతులు కూడా ఈరోజు వీధన పడ్డారు. ఈ విధంగా అంటే ప్రభుత్వ దిగుమతుల విషయాల్లో కూడా ప్రభుత్వం జోక్యం ఉండాలి. ఇటువంటి విషయాల్లో మనకు ఎక్సెస్గా ఉండే పంటనంతా బయట దేశాలకు ఎగుమతి చేసుకోవడానికి ప్రభుత్వాలు అవకాశాలు కల్పించాలి. కల్పించినప్పుడే పంట ఎగుమతి అయినప్పుడే మనకు గిట్టుబాటు ధర వస్తుంది. ఈ గత మోడీ ప్రభుత్వం 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరింత స్ట్రిక్ట్ అయింది. కాబట్టి ఈరోజు అంతర్జాతీయంగా ఉన్న మార్కెట్లో ఒడ్డుడుకుల్లో కూడా ఇక్కడ అంతిమంగా నష్టపోయేది రైతులే. కాబట్టి రైతుల్ని ఏ విధంగా దీన్ని ఆదుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. మీరు చెప్పినట్టు ఇప్పుడు గవర్నమెంట్ రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కూడా ప్రకటించింది. 12 రూపాయలు అనేది, 4 రూపాయలు సబ్సిడీ ప్రభుత్వమే భరిస్తుంది, 8 రూపాయలు ఫ్యాక్టరీలు చెల్లించేలా కిలోకి తోతాపూరి మార్కెట్కి అంది. అయితే ఆ 8 రూపాయలు కూడా మేము మా వల్ల కాదని ఫ్యాక్టరీలు చేతులు ఎత్తేస్తున్నారు. మరి బలవంతంగా మేము నష్టపోతామని ఫ్యాక్టరీలు చెప్తున్నా కూడా ప్రభుత్వం ఏ విధంగా కొనుగోలు చేయగలదో వాళ్ళైతే పూర్తిగా చేతులు ఎత్తేసి ఫ్యాక్టరీలు కూడా తెరవని పరిస్థితి అయితే నెలకొంటే. ఈరోజు ప్రభుత్వం రైతుల్ని మోసపుచ్చే ధోరణిలో తూతు మంత్రంగా మంత్రులు అక్కడ ప్రకటన చేస్తారు, కలెక్టర్లు ఇక్కడ యాక్షన్ చేస్తారు. ఇక్కడ కలెక్టర్లు ఫ్యాక్టరీ యజమానులందరినీ పిలిపించుకొని మీటింగ్ పెట్టుకొని గవర్నమెంట్ చెప్పిందయా మీరు ఈ రేటు కొనాలి అంటారు. ఆ గవర్నమెంట్ కలెక్టర్ని వ్యతిరేకించే పరిస్థితుల్లో ఫ్యాక్టరీ యజమానులు ఉండరు. సరే సరే గమ్మని వెళ్తారు. మళ్ళీ వచ్చి కిందకు వచ్చి వాడు అదే పరిస్థితి పాతలోనే ఉన్నారు. గిట్టుబాటు ధరకి చట్టం చేయాలి. చట్టం చేస్తే చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే దాని మీద యాక్షన్ తీసుకునే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. గిట్టుబాటు ధర మీద చట్టం చేయరు. ఈరోజు ఢిల్లీలో రైతాంగం అంతా కూడా పోవడం చేస్తుంది. చట్టం దీనికోసం అవసరమే. ఈ ఎంఎస్పీ కోసం ఆందోళన చేస్తున్నారు. దీన్ని ఎక్కడో కూడా భారత ప్రభుత్వం పట్టించుకోదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు. ఇక్కడ చట్టం లేకుండా ఏ కలెక్టర్ కూడా దాని ఇంప్లిమెంటేషన్లో గట్టిగా పట్టుపట్టలేడు. ఈరోజు ఐఏఎస్ఎల్ అధికారం మనం తప్పుపట్టలేం. ఈరోజు కలెక్టర్ గారు గవర్నమెంట్ చెప్పింది కాబట్టి వాడిని పిలుచుకొని కూర్చోబెట్టి మాట్లాడవచ్చు. మాట్లాడిన తర్వాత ఇంప్లిమెంట్ చేసే బాధ్యత దానికి చట్టరూపం ఉంటే వాడు ఇంప్లిమెంట్ చేస్తాడు, ఫ్యాక్టరీ వాడైనా కలెక్టర్ అయినా ఎవరైనా. కాబట్టి దానికి ఒక చట్టబద్ధత ఉండదు. కాబట్టి ఏదో రైతుల్ని కంటుడుపు చర్యగా మేము మీటింగ్ పెట్టాము, 12 రూపాయలు కొనుగోలు చేస్తారు, మేము 4 రూపాయలు ఇస్తాము, 8 రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వాలా అని చెప్పేసి వెళ్తే వాళ్ళు చేతులు దులుపుకుంటే ఫ్యాక్టరీలో కొనాలి కదా. రైతులు సరుకులు తీసుకెళ్ళి ట్రాక్టర్లు పెట్టి క్యూలో పెట్టి అక్కడ పెట్టుకోవాలంటే వాడు మాకు అవసరం లేదు స్టాక్ అంటున్నాడు. మరి రైతులు ఏం చేసుకోవాలా? బయట పారబోసుకోవాలా. కనీసం కోసే కూలీలు కూడా లేకుండా ఈరోజు ఇక్కడ చూస్తున్నాం, రైతు అక్కడనే మొత్తం వదిలేసారు, చెట్ల కిందంతా కాయలంతా ఉన్నాయి. ఏం చేసుకోవాలి? రైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వాలు ఏంటంటే గవర్నమెంటు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, గిట్టుబాటు ధరకు చట్టం చేయాలి, ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్లో వైఫల్యమైనప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటివి లేకుండా తూతు మంత్రంగా కంటి తుడుపు చర్యలుగా ఏదో సమయానికి అంటే ఏ వానకు ఆ గొడుగు అంటారు కదా, అట్లా ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చింది కాబట్టి అర్జెంటుగా మంత్రి ప్రకటన చేస్తాడు, ఇక్కడ కలెక్టర్ మీటింగ్ పెడతాడు, మా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటారు. ఇది సరైనది కాదు. రైతులు నిజంగా ఆదుకునే చిత్తశుద్ధి కానీ ఉద్దేశం కానీ ప్రభుత్వం అంటే 6 నెలలకు ముందే ప్లానింగ్ ఇవ్వాలి గవర్నమెంట్. కింద అధికారికి అదే పని కదా. ఐఏఎస్లకు కానీ లేకపోతే ఐపీఎస్లకు కానీ మొత్తం జిల్లాలో ఏ పంట ఎప్పుడు వస్తుందని తెలుసు కదా. వాళ్ళు ఏమంత అమాయకులు కాదు కదా. దాంట్లో ఆ సబ్జెక్టులో నిపుణులు అయ్యే కదా వాళ్ళు ఉద్యోగాలకు వచ్చారు. మరి వాళ్ళు ముందస్తు జాగ్రత్తలుగా ఎందుకు యాక్షన్ తీసుకోకూడదని మేము ప్రశ్నిస్తున్నాం రైతు సంఘంగా.
ఇప్పుడు రైతు సంఘాల నాయకులు జనార్దన్ గారు కూడా చెప్తున్న పరిస్థితి గత 2 నెలలుగా కూడా గిట్టుబాటు ధర కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నప్పటికీ కూడా రైతు సంఘాల నాయకులు కూడా ఒత్తిడి తెస్తున్నప్పటికీ కూడా అదైతే పూర్తి చాలా ఆలస్యంగా, అది కూడా అతి తక్కువ గిట్టుబాటు అయితే. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. గిట్టుబాటు ధర పైన ప్రభుత్వం చట్టం చేస్తే కొంతవరకైనా పరిష్కారం ఉంటుందని కూడా చెప్తున్నారు. మరికొంతమంది రైతులు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, మీరు కూడా చూస్తున్నారు కదా రైతు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ ఒక చూస్తున్నాం. ఎందుకు ఈ పరిస్థితి ఈసారి నెలకొంది? పైన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు ఇది. మంచి ప్రభుత్వం అయితే ఈ మధ్య జరగదు. బొడ్లు ఏమైనా కొంటున్నాడు రీతిగా. మేము కొనేది అప్పుడు 30 కేజీ బ్యాగ్ ఇచ్చేసి 1300 అంటాడు. 100 కేజీ బ్యాగ్ తీసుకొని 900 తీసుకుంటున్నాడు. మేము ఏడ కోలుకుంటున్నామా? ఏడ రైతులు పోతే లోపల పొడిచినాము. వాడు చేసినాడని మేము అందరూ మేము కూడా చావాల్సింది. ఇంకా అట్లా చేస్తున్నప్పుడు శనక్కాయలు రేటు అంటే అప్పుడు 3000 విత్తనాలకాయ 3500. మరి ఇప్పుడు కొనేటప్పుడు 2000 1900. మరి ఎందుకని ఇప్పుడు గిట్టుబాటు, మీరే చెప్తున్నారు గిట్టుబాటు ధర అనేది ఒకటి ప్రకటిస్తుంది ప్రభుత్వం, మరి కొనుగోలు ఎందుకు జరగడం లేదు? దాని పర్యవేక్షణ లోపం ఎక్కడుంది? వ్యాపారస్తుడు వచ్చి నేను కొంటున్నాను అని అనలేదే. మాకు రేట్లు లేవండి, రేట్లు లేవు అంటున్నారు. పోసుకొని వాడు ధాన్యాల మీద కప్పులు కప్పుకొని కాయలు కాస్త మొలకలు వచ్చేస్తున్నాయి. శనక్కాయలు అట్నే ఉండేది, ఒడ్లు అట్నే ఉండేది. ఇది పంట సద్దలేస్తారంటే 2400 అన్నాడు. ఇప్పుడు 1300 అంటాడు. ఇంకా ఏడ కోలుకుంటాం మేము అన్న? వాడు చచ్చినట్టు మరి నాశనం అయిపోతుంది మేము. అంతే, ఇంకా కైలో పడి చేస్తున్నాం. ఇంకేదో పని చేసుకోలేము. అప్పులు చేసి అప్పులు తట్టుకోలేక ఏదో మందు పురుగు మందులు తాగి సచ్చేట్టుగా ఉండదు. ఇంకా రేటు చెప్పినాడు ఫస్ట్ అతను అంటున్నాడా ఆడబడ ఇది చూసుకోను పోలవరం ప్రాజెక్టులో అవి చూసుకుంటూ ఉంటే రైతులు ఎట్టన పోవడని. ఓట్లు వేసింది మేము కావటం, వాళ్ళు వేసారు ఓట్లంతా. ఓట్లు మేము వేసేది, వాళ్ళు గెలిచేది, మళ్ళీ ఇచ్చే మాకు కొట్టేది కోటం వెనక్కి. ఈ పనులు చేసుకుంటున్నారు వాళ్ళు. మరి మీరు అడగరు రైతులుగా? ప్రభుత్వం ప్రకటన ఉంటుంది కదా, ప్రభుత్వం గిట్టుబాటు ధర ఉంది కదా, మీరు ఎందుకు కొను అని అడిగితే ఇప్పుడు పేపర్కి ఇచ్చినాడు, ఇప్పుడు రేటు లేదు అని వ్యాపారస్తుడు అంటున్నాడు. మరి మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? వ్యవసాయ ఈ మధ్య చెప్తున్నాడు గోపిరెడ్డి కొని వీళ్ళంతా కూడా ఏం చెప్తున్నారు? వాళ్ళు అడుగుతున్నాడా? కదలకుండా ఉన్నారు వాళ్ళు. కాంట్రాక్ట్లు ఎత్తుకోవడం, వాళ్ళు మిగులుతారు, వాళ్ళు చూస్తున్నారు. మేము ఎటన్నా పోవడని రైతులు కష్టపడి అటు రైతులు నష్టపోతున్నారు, అటు వ్యాపారులు మధ్యలో ఉండే దళారులు మాత్రం మిగిలిపోతున్నారు. దళారులు మిగులుతున్నారు. మేమేం చేయాలా? సొక్కాయలు వేసుకొని వస్తాడు, ఇటు తీసుకొని పోవడం, ఆడు అమ్ముకోడు ఎక్స్ట్రా. మేము పోవడం యాప్లో దగ్గర తట్టుకోలేక నలిగి చచ్చిపోతాడు. అది మా విమర్శ. మేమేం చేయలేము అండి. ఇంకా మాడి తోట ఈ కొళ్ళ ఏడాది జరిగినా, ఈ కొళ్ళ ఏడాది జరిగిన వాళ్ళు ప్రభుత్వం మోడీ గీడు వాళ్ళు నాకు ఎట్లా మారుతాను సార్, నాకు ఆవేదన అయిపోతుంది. ఇట్లా విధంగా ఇంత నష్టం అయితే రైతు ఏం చేయాలా? అది మీకు ఎక్కలేదు. మీరు అమలు చేసి మీరు పైన కూర్చోండి, ఎవరు అడగలేరా? ఎమ్మెల్యేలు కూడా పోయినప్పుడు సీఎంని కూడా అడగొస్తున్నాం. అడిగి ఏమండి ఈ విధంగా మమ్మల్ని ఊళ్ళోకి పోతే ఓట్లు ఏంటే మేము తిరగబడుతున్నారు. ఇప్పుడు రైతులు మీరు ఈడ మాత్రం మమ్మల్ని సలబడి చేస్తున్నారు అడగొచ్చు. వాళ్ళు అడగలే. అట్లున్నది. అది చూస్తున్న రైతుల ఆవేదన కూడా చూస్తున్నాము. ప్రభుత్వం అయితే గిట్టుబాటు ధర ఇస్తుంది, మేము దానికి సంతోషపడి ఆడిపోతే వ్యాపారులు అయితే ఇవ్వడం లేదని చెప్తున్నారు. అయితే అదే విషయాన్ని అధికారుల దృష్టి తీసుకెళ్తే అక్కడ కూడా పట్టించుకోవడం లేదని కూడా చెప్తున్నారు. నామమాత్రంగా ఈ గిట్టుబాటు ధరలో ప్రకటనలు అయితే ఉన్నాయి తప్ప అక్కడ వ్యాపారులు కానీ ఈ ఫ్యాక్టరీలు కానీ 1,00,000 కారణాలు చూపి మేము కొనే ప్రసక్తే లేదు, ఆ రేటుకి అయితే మాకు గిట్టుబాటు కాదని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం అయితే మరోవైపు ప్రకటనలు ఉండే పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఒక పరిష్కారం అయితే రావాలి. ప్రభుత్వం దీనిపైన పక్కా పర్యవేక్షణగా ఉండే విధంగా ఖచ్చితంగా ఏదైతే ప్రకటన చేశారో అది రైతుకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటేనే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని కూడా ఇక్కడ అయితే అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ మామిడి రైతులకు సంబంధించి కూడా రైతు సంఘాల నాయకులు, మామిడి రైతులు, ఇతరత్ర రైతులు చెప్తున్న వాళ్ళ యొక్క మనోవేదన పరిస్థితి. ప్రస్తుతం నేను సచివ నియోజకవర్గం కేవపురం మండలంలో ఉన్న ఒక జ్యూస్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను. ఇక్కడ కూడా ప్రస్తుతం మనం చూస్తే ఒక మామిడికాయ లోడు కూడా రావటం కూడా జరిగింది. ఈ విధంగా రైతులు మామిడి లోడ్లతో వస్తున్నా కూడా ఇప్పటికీ కూడా గిట్టుబాటు ధర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో దానికి సంబంధించి జ్యూస్ ఫ్యాక్టరీల్లో పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. ఇప్పటికీ కూడా దాదాపు ఇప్పటికే సగం పంట పైగా రైతులు నష్టపోయారు. ఇప్పటికైనా జ్యూస్ ఫ్యాక్టరీలు తమ మామిడి పంటను గిట్టుబాటు ధర ఏదైతే ఇచ్చారో వాటి ప్రకారం తీసుకోవాలని కూడా రైతులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మనతో పాటు ఏదైతే జనార్దన్ గారు ఉన్న రైతు సంఘం నాయకులు సార్ చూస్తున్నాం. మనం ఒక ఏదైతే జ్యూస్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం, ఇప్పటికి 1 వారం రోజుల పైన అవుతుంది గిట్టుబాటు ధర. ఇప్పుడు కూడా ఈ జ్యూస్ ఫ్యాక్టరీలు ఏవి తీసుకొని పరిస్థితి, మరి ఎట్లా ప్రభుత్వం చర్యలు ఏమనుకోవాలి?
ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ వారం రోజులకు ముందు మేము ధర 12 రూపాయల లెక్కన కిలోకి ఇస్తామని చెప్తున్నారు. కలెక్టర్ గారేమో మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న అన్ని ఫ్యాక్టరీల యొక్క ఓనర్లను పిలిచి మీటింగ్ పెట్టారు. గవర్నమెంట్ 4 రూపాయల ప్రోత్సాహం ఇస్తుంది, మీరు 8 రూపాయల లెక్కన ఇవ్వండి అని చెప్పారు. కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఫ్యాక్టరీల యజమానులేమో తల ఊపి ఊంకుట్టారు తప్ప దాని ఇంప్లిమెంటేషన్లో తీసుకురానప్పుడు దాన్ని బాధ్యత వహించాల్సిన జిల్లా అధికారి యంత్రాంగమే కదా. కాబట్టి ఈరోజు అధికారులు నిమ్మక నీరెత్తినట్టు ఉండడం దారుణంగా ఉంది. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాబట్టి ఈవేళ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని 5 రూపాయలకు కొంటున్నారు కాయలు. ఇప్పుడు గవర్నమెంట్ కలెక్టర్ మాటని బేఖాతారు చేసి కేవలం 5 రూపాయల లెక్కన కొంటున్నారు. నగరం నుంచి స్టాక్ వస్తుంది. ఈ మండలం నుండి సరుకును తీసుకునే పరిస్థితి లేదు. గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం రెవెన్యూ అధికారులని ఫ్యాక్టరీల కాడ గేట్లో పెట్టి మరీ రైతులకి మామిడికాయలు కొనుగోలు చేసిన పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం అది ఏమీ లేకుండా చేతులు ఎత్తేసింది తప్ప, ఏదో కలెక్టర్ మీటింగ్ పెట్టేసినాడు 12 రూపాయలు అక్కడ ఇచ్చేస్తారని చెప్తున్నారు తప్ప ఆచరణలో అది అమలు కావడం లేదు. ఆచరణ అమలు కాకపోతే రైతాంగం అంతా కూడా ఇంకా గవర్నమెంట్కి వ్యతిరేకంగా తిరగబడాల్సి వస్తుంది. మేము రైతు సంఘంగా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో రైతులంతా సమీకరించి పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకుంటాము. ఈ 12 రూపాయలు కన్నా గిట్టుబాటు ధర అమలు కాకపోతే తీవ్రస్థాయిలో ఆందోళనలకు మేము పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అది కూడా మనం చూస్తున్నాం. ఏ ఫ్యాక్టరీ కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర అయితే కొనే పరిస్థితి లేదు. అయితే తాజాగా కూడా కలెక్టర్ దీనిపైన ఒక పర్యవేక్షణ సభ్యులను కూడా ఏర్పాటు చేస్తాము, ఏదైతే గ్రామ సంబంధించి కూడా కొంతమంది అధికారులు సచివాలయం సంబంధించి ఏదైతే ఈ హార్టికల్చర్ ఇతర అగ్రికల్చర్ సిబ్బందితో ఒక పర్యవేక్షణ కమిటీ కూడా వేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే అది ఇప్పటికీ కూడా అమలుకు నోచుకోని పరిస్థితి. ఏదైతే జ్యూస్ ఫ్యాక్టరీలు చెప్తున్న రేటుకే, ఎందుకంటే మామిడి ఇప్పటికే నష్టపోయిన రైతులు గిట్టుబాటు ధర లేకపోయినా కూడా ఉన్న స్టాక్ అయినా మామిడికాయలైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఎంత చెప్తే అంత రేటుకి పంపించాల్సిన పరిస్థితి. కొంతమంది అయితే పూర్తిగా అది దూర ప్రయాణ ఖర్చులు కూడా వృధా అనుకొని వదిలేస్తున్న పరిస్థితి. ఇది ఏదైతే ఫ్యాక్టరీల దగ్గర కూడా ప్రస్తుతం తాజా పరిస్థితి ఎలా ఉందో కూడా iNews ద్వారా కూడా మనం ఇక్కడ ఉన్న వాస్తవాలు కూడా అయితే వెలుగులో చూపించిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. చూశారుగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగం దుస్థితి ఇది. గతంలో ఎన్నడూ లేని విధంగా పంట ధర పతనం కావడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతన్న పడిపోయాడు. ప్రభుత్వం ప్రకటించిన అరకొర గిట్టుబాటు ధరను కూడా ఫ్యాక్టరీలు అమలు చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతన్న ఉండిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి కేవలం గిట్టుబాటు ధరతో చేతులు దులుపుకోకుండా కనీసం ఆ ధర అయినా రైతుకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మామిడి రైతాంగం దుస్థితిపై ఇది ఇవాల్టి iNews గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, iNews, చిత్తూరు జిల్లా.